నిర్గమకాండము 29వ అధ్యాయం యొక్క వివరణ ఈరోజు మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. 28వ అధ్యాయంలో ఏం చూసాము అంటే, దీని ముందు అధ్యాయంలో యాజకుడి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది అంటే, ఆయన ధరించుకునే ఏఫోదు మొదలుకొని ఆ చొక్కాయిలు కానీ, నిలువుటంగి కానీ, పతకము కానీ, ఊరీము తుమ్మీము ఆ రకాల రత్నాలతో పొదగబడినటువంటి 12 గోత్రాలకు సంబంధించిన ఆ వస్త్రధారణ అంతా కూడా మనం 28వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు ఎప్పుడైతే వస్త్రాలు ధరించాడో ఇప్పుడు దేనికి సిద్ధపడుతున్నాడంటే, పరిచర్య చేయడానికి సిద్ధపడుతున్నట్టు. ఒక్కొక్క చూసారా ఎలా క్రమంగా గ్రంథాన్ని ఎలా ఏర్పాటు చేశారంటే, దేవుడు ముందు అధ్యాయంలో వస్త్రధారణ అయ్యింది. ఎప్పుడైతే వస్త్రాలు వేసుకున్నాడో నిర్గమకాండం 29వ అధ్యాయంలో ఉద్దేశం రాశాను ఇక్కడ. నిర్గమకాండం 29వ అధ్యాయం ఉద్దేశం ఏంటంటే, యాజకులను ఇంకా యాజకుడు పనిలోకి వెళ్ళాలి, ఇంకా యాజకుడు మందిరంలో పరిచర్య చేయాలి అంటే యాజకులను ప్రతిష్ఠించుటను గూర్చి అన్నాను. ఇప్పుడు అహరోన్ ఏమవ్వాలి? తన వృత్తిలోకి వెళ్ళాలి. అహరోన్ని ఎవరు ప్రతిష్ఠించాలి అంటే తన తమ్ముడైన మోషే. మోషేతో దేవుడు మాట్లాడుతూ, మీ అన్న వస్త్రాలన్నీ ధరించుకున్నాడు కనుక మోషే, ఇప్పుడు మీ అన్నయ్యని నా మందిరంలోకి పరిచర్య చేసేవాడిగా నువ్వు అభిషేకించాలి. ఇప్పుడు ఈ 29వ అధ్యాయంలో 3 భాగాలు రాశాను నేను. మొదటి 30 వచనాలలో అభిషేక తైలము, చూడండి, అభిషేక తైలము కూర్చుంటుంది. 29వ అధ్యాయంలోని 2వ భాగంలో 31 నుంచి 37లో ప్రాయశ్చిత్తము అంటే ఏంటో చెప్తాడు. ప్రాయశ్చిత్తము లేదా పాప పరిహారార్థ బలి గురించి అక్కడ రాయబడుతుంది. 3వ భాగంలో నిత్యము అర్పించవలసిన బలి అంటే, ఇప్పుడు మోషే యొక్క అన్న అయిన అహరోనికి ఏం చెప్పాడంటే దేవుడు, ముందుగా మోషే ఈ ప్రారంభ 30 వచనాల్లో మీ అన్న అయిన అహరోను గారిని నువ్వు అభిషేకించాలి. మోషే అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఆయన ఆ గుడారంలో ఎలా ప్రాయశ్చిత్తం చేయాలి, బలులు ఎలా అర్పించాలి, ఏ బలికి ఏం తీసుకురావాలి, ఆ బలులు ఎలా అర్పించాలో ఇక్కడ రాయబడుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఖచ్చితంగా బలిపీఠం అనేది ఎప్పుడు ఆరిపోకూడదు, అది ఎప్పుడు మండాలి అని మీ అన్నయ్యకి చెప్పు, అహరోను గారికి చెప్పు. ఇది దేవుడు మోషేకి ఇచ్చిన సూచనలు. కాబట్టి ప్రాముఖ్యమైన అధ్యాయమే ఈ అధ్యాయంలోంచి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది కారణం. అదే మనకు ప్రాముఖ్యం. ఈ 29వ అధ్యాయంలో పాత నిబంధనలు రాయబడిన ఈ అధ్యాయం నుండి క్రొత్త నిబంధన క్రైస్తవ జీవితం జీవిస్తున్న నేను ఏమి నేర్చుకోగలను, లేదా ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు ఈ రోజున. చూడండి, 29వ అధ్యాయం ప్రారంభంలో నేను చదువుతాను, ఎందుకంటే ఏవి అవసరమో అవే రాసుకున్నాం. ఎందుకంటే అధ్యాయం అంతా 46 వచనాలతో కూడి ఉంది. ఏది మనకు ప్రాముఖ్యమో, ఎక్కడ అవసరమో అక్కడ ఆగి దాన్ని కొత్త నిబంధనకి ఎలా కనెక్ట్ చేసుకోవాలో, కొత్త నిబంధన ప్రకారం ఎలా జీవించాలో చెప్తాను. అదే మనకు ప్రాముఖ్యం. 29వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా. నీవు అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? మోషేతోనే చెప్తున్నాడు. అమ్మా, అహరోన్తో మాట్లాడరు. ఎందుకు? ప్రవక్త ఎవరు? మోషే. దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే. అందుకే అన్నీ మోషేకే చెప్తున్నాడు. మోషే, మీ అన్నదమ్ములు లేదా మీ అన్నయ్య వారి పిల్లలు నాకు యాజకులగినట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారిని చేయవలసిన కార్యం ఏదనగా, ఒక కోడె దూడను, నెక్స్ట్ కలంకము లేని, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిపిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలసిన అప్పడములను తీసుకొనుము. ఇక్కడ ఏమన్నాడంటే ప్రారంభవచనంలో, పొట్టేళ్ళు తీసుకోమన్నాడు. కలంకము లేని 2 పొట్టేళ్ళు అంటే, కలంకము లేని పొట్టేళ్ళు అంటే మచ్చలు లేని పొట్టేలా? మచ్చల గురించి కాదు. కలంకం లేని పొట్టేలంటే గుడ్డిది కానీ, కుంటిది కానీ, సొట్టది కానీ, రోగం కలిగింది కానీ, జబ్బుతో ఉన్నది కానీ ఉంటాయి. అంటే జబ్బుది, కుంటిది, గుడ్డిది, దానిలో ఏ చిన్న లోపం ఉన్నా అది కలంకమే. అందుకే దేవుడు ఏమంటాడంటే కలంకము లేనిదే కావాలి అన్నాడు. కలంకము లేనిదే కావాలి. ఎప్పుడు దేవుడికి అదేనమ్మా. అందుకే నేను నోట్లు వేసినప్పుడు కూడా దేవుడికి చెప్తుంటాను. చాలామంది ఇంకా చిరిగిపోయిన నోట్లు కూడా లెక్క పెడుతున్నారు. చాలామంది చిరిగిపోయిన నోట్లు చెల్లవు. ఇక్కడ కూడా చల్లవు. అంటే ఇక్కడ కూడా చల్లవంటే నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు మీరు వేసిన 100 రూపాయలకి అన్నం ఉంటే ఆ 100 రూపాయలు దేవుడు అంగీకరించడు. నువ్వేమనుకుంటే 100 రూపాయలు వేసినా బయటికి వెళ్ళిపోతావు నువ్వు.
అసలు నీ 100 రూపాయలు అంగీకరించబడుతున్న గ్రంథంలో రాసి ఉంది. ఇప్పుడు చూపిస్తాను నేను. చాలానే ఉన్నాయి. కాబట్టి చాలామంది చిరిగిపోయినట్లు ఎప్పుడు కూడా, అంటే నేను వ్యక్తిగతంగా ఒక పద్ధతి చెప్తాను. ఎప్పుడైనా కొత్త నోట్లు వస్తే నేను దేవుడికి వేయాల్సిన డబ్బులు ఇంట్లో దాచిపెట్టుకుని బీరువాలో వారం వారం తీసుకొని, ఏమైనా కొత్త నోట్లు వస్తే పాత నోట్లు ఉంటే ఇంటర్చేంజ్ చేస్తుంటాను నేను. అది నాకు అలవాటు, అది వాక్యాన్ని బట్టి. ఎందుకంటే ఆ పాత నోట్ అయినా బాగానే ఉంటుంది, కానీ కొత్తది అనుకోండి, ఆ పాత తీసి వాడుకొని ఈ కొత్త నోట్ అందులో రీప్లేస్ చేస్తాను. ఆయనకి ఇవ్వాల్సింది కొత్తదే ఇవ్వాలి. ఏ మచ్చ డాగు కూడా నచ్చదు, జనరల్గా నాకు నచ్చదు, అది నా ఒపీనియన్. అది కానీ ఇది గ్రంథంలో రాయబడిన ఉద్దేశం ఏంటంటే కలంకం అనేది ఏది ఉండకూడదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, పొట్టేళ్ళు అర్పిస్తున్నారు కదా, మీరు పొట్టేళ్ళని అర్పిస్తున్నారు, మరి దానికి కలంకం ఉంటే తీసుకోబడదు, అది అర్పించబడదు. లేవీకాండం చూడండి ఒకసారి. లేవీకాండం ఆ కలంకం అన్న మాట గురించి మీకు 2 మాటలు. లేవియ కాండము 21వ అధ్యాయం చూస్తారా? 21వ అధ్యాయం 17 చదువుతాను చూడండి. 21:17. నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. ఏలయనగా ఎవని యందు కలంకముండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కుడివాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే గాని, కాలైనను చెయ్యేనను విరిగినవాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు గలవాడే గాని సమీపించకూడదు. 21 చూడండి, అండర్లైన్ చేసుకోండి. 21 యాజకుడైన అహరోను సంతానములో కలంకము గల ఏ మనుషుడును యెహోవాకు హోమద్రవ్యములు అర్పించుటకు సమీపించకూడదు. అది అతడు కలంకము గలవాడు. అంటే మనిషిలో కలంకమున్న ఏం అర్పించకూడదు దేవుడికి అంటే, గుడ్డోడు అర్పించకూడదు. యాజకుడిగా గుడ్డివాడు పాత నిబంధన కాలంలో అవ్వదు. గుడ్డోడు కానీ, కుంటోడు కానీ, రోగస్టు కానీ, ఒక గజ్జి, దురద, తామర ఇలాంటి ఏ రోగం ఉన్నా, ఏ జబ్బు ఉన్నా ఆ వ్యక్తి యాజకుడిగా ఉండడానికి అన్ఫిట్, యాజకుడిగా ఉండకూడదు. అంటే వ్యక్తిలో కూడా కలంకం ఉండకూడదు, ఆ వ్యక్తి అర్పించే అర్పణలో కూడా. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడు మనం అర్పించేది ఏంది? ప్రతి ఆదివారం కానుక సమర్పిస్తున్నాం, సమర్పణ. నువ్వు అర్పిస్తున్నావు, కానీ నీలో లోపం ఉందా అన్నది ప్రాముఖ్యం. ఇప్పుడు నేను వారం అంతా తాగి వచ్చి ఇక్కడ కానుకేస్తాను అనుకోండి, అంగీకరించబడుతుందా? మీరు ఆలోచించండి. వాస్తవానికి దేవుడు అంటుంది అది. అంటే యాజకుల్లో ఏముండకూడదు? ముందు నాలో లోపం ఉండకూడదు. చాలామంది అసూయతో వచ్చిన వాళ్ళు వస్తారమ్మా మందిరానికి. ద్వేషం, అసూయ, ద్వేషము, కోపము, క్రోధము ఇలాంటి గుణలక్షణాలు కలిపి 10,000 రూపాయలు ఇచ్చినా నీ 10,000 రూపాయలు వేస్ట్ అవుతుంది. అంటే ఎంత అద్భుతంగా గ్రంథం ఉంటుందంటే, అంటే దేవుడు ఈ మాటలు వింటుంటే మనకేమనిపిస్తుంది అంటే, ఎంత గొప్ప దేవుడు. నాలో కూడా లోపం ఉండకూడదు, నేను వేసే కానుకలో కూడా లోపం ఉండకూడదు. కొంతమంది 1,00,000 రూపాయలు వేసినా నువ్వు మంచివాడు కాకపోతే, నీ బుద్ధి మంచిది కాకపోతే, నువ్వు 1,00,000 రూపాయలు వేసిన కానుక నాకు వేస్ట్ అంటాడు దేవుడు. వేస్ట్. చూసారా ఇక్కడ మీకు ఎవరి గురించి మాట్లాడే ముందు? కానుక గురించి మాట్లాడా, వ్యక్తి గురించి మాట్లాడా? గుడ్డివాడే కానీ, కుంటివాడే కానీ అంటే ఎవరి గురించి మాట్లాడినట్టు? అంటే యాజకుడిలో లోపం ఉండకూడదు ముందు. ఈరోజు సంఘానికి వస్తున్న అనేక మందిలో చాలామంది మారడం లేదు, మార్పు లేని జీవితాలు జీవిస్తూ ఉంటే నువ్వెంత కానుకేసినా వృధా. ఆ వ్యక్తికి చాలామందికి తెలియదు. అందుకే ఇలాంటి క్లాసులకు రావాలి, కానీ రారు. దురదృష్టం. నువ్వు కానుక బాగానే వేస్తావు, నేనేమో 10,000 రూపాయలు వేస్తున్నానండి నా జీతంలో అని నువ్వు అంటావు. 10,000 రూపాయలు నువ్వు కేసినా అదేదో అక్కడ మామూలుగా తీసుకోబడుతుంది తప్ప దేవుడు అంగీకరించే కానుకైతే అది కాదు. ఎందుకంటే నీలోనే 1,00,000 లోపాలు ఉన్నాయి. మరొక సహోదరి మీద నీ కోపం ఉంది, నీకు ద్వేషం ఉంది, నువ్వు అసూయ ఉంది, బయటకు మాత్రం బాగా మాట్లాడుతావు, లోపం మాత్రం కల్మషం ఉంది. కల్మషం ఉండి నువ్వు కానుకేస్తే ఆ కానుక అర్పించబడదు. దేవుడు ఎక్కడ ఫిల్టర్ చేస్తాడో చెప్పమంటారు? ముందు ఇక్కడే ఫిల్టర్ చేస్తాడు. ముందు యాజకుడు బాగుండాలి, తర్వాత యాజకుడి దగ్గర అర్పణ తర్వాత విషయం. ముందు నువ్వు బాగుండాలి. అహరోను, నీ సంతతిలో ఎవరైనా గుడ్డివాడి కానీ, కుంటివాడి కానీ, రోగగ్రస్తుడి కానీ ఎవరు కూడా కనీసం ఆ దగ్గరికి అర్పణ అర్పించడానికి కూడా ఎవరు రాకూడదు. ఎందుకంటే వాడిలో కలంకం ఉంది. చూసారా? అంటే పాత నిబంధన మనకి ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే, నాలో చాలా లోపాలు ఉన్నాయండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం చూడండి ఒకసారి. ఈ మాటలు వింటున్నప్పుడు ఇంకా నేను మార్చుకోవాలి, ఇంకా నేను సరిచేసుకోవాలి, నాలో ఏ లోపం ఉండకూడదు. లోపం ఉండి నేను కానుకేస్తే ఆ కానుక దేవుడు తీసుకోడు. భౌతికంగా మనం చూస్తే ఎలా ఉంటుంది? అందరూ కానుకేసి వెళ్ళిపోతారు, కానీ ఎవరి కానుకలు దేవుడు స్వీకరిస్తున్నాడు? ఎవరి కానుకలు అంగీకరించబడుతున్నాయి? లేవికాండం 22:20. లేవికాండం 22:20.
దేనికి కళంకముండునో దానిని, చూడండి అందరూ చూడండి, దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. కళంకమున్న దానికి దేవుడు అంగీకరించడు, కళంకమున్న నోట్లు అంగీకరించడు, కళంకమున్న వ్యక్తిని కూడా దేవుడు అంగీకరించడు. కానీ చాలామంది అందరూ సంఘానికి వస్తాం, అందరూ ప్రార్థనలో ఉంటాం, ఆరాధనలో ఉంటాం, అందరూ వెళ్ళిపోతాం కానుకలు వేసి. కానీ ఎప్పుడైనా నేను కళంకంతో ఉన్నానా అని మందిరంలో ఎప్పుడైనా ఆలోచించావా? ఎటువంటి కళంకం నాలో ఉంది, ఎటువంటి చెడుతనం నాలో ఉండి నేను కానుకేస్తున్నాను, ఎటువంటి పాపంలో జీవించి నేను కానుకేస్తున్నాను అని ఎవరు పరీక్షించుకోమనం. కానీ ఒక్కసారి ఆలోచించండి, కళంకము కనుక నీలో ఉంటే నువ్వు వేసిన కానుక కూడా అంగీకరించబడదు. అదే 22:20లో చెప్తున్నాడు. నువ్వెంత గొప్ప కానుక వేసినా, అందరికన్నా నువ్వు ఎక్కువ వేసినా, నీలో లోపం ఉన్నప్పుడు నీ కానుక అంగీకరించబడదు. కొత్త నిబంధనలో ఒక మాట చూపిస్తాను నేను. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుతాను ముందుగా. 1 పేతురు 1:19లో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. అంటే నిష్కలంకమైనది ఏ రక్తం అమ్మా? కలంకం లేనిది ఏ రక్తం? ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నువ్వు నేను ఎలా మార్చాడు? కలంకం లేదు. ఎందుకంటే ప్రభు రక్తంలో ఏమి లేదు? క్రీస్తు రక్తం కలంకం లేదు. అలాంటి కలంకం లేని రక్తంలో కడగబడినట్టు నువ్వు ఏముండకూడదు? కలంకం ఉండకూడదు. కానీ అందరిలో ఉంటాయి. అలాంటప్పుడు నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నాలో ఏ కలంకం ఉండకూడదు. అలాగే 2 పేతురు 3:14 చూడండి ఒక మాట. 2 పేతురు 3:14, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త. ఎలా ఉండాలమ్మా ఆయన దృష్టికి? నిష్కలంకులు అన్నాడు. నిష్కలంకులు అంటే కలంకము లేనివారు. అంటే దేవుని దృష్టికి నువ్వు ఎలా కనబడాలి? కలంకము లేనివాడిగా ఉండాలి. ఎందుకు? కలంకము లేని రక్తంలో కడగబడ్డావు నువ్వు. క్రీస్తు రక్తం కలంకం లేనిది అని మీరు అంటే, ఆ కలంకం లేని రక్తంలో కడగబడినట్టు నీ జీవితం దేవుని దృష్టికి ఎత్తబడే సమయానికి, యేసుప్రభు యొక్క 2వ రాకడ సమయానికి నేను కలంకం లేనివాడిగా ఉండాలి. అప్పుడే నేను ఎత్తబడతాను. ఇది కలంకం గురించిన ఒక చిన్న మాట. చిన్నదే కానీ, ఒక మాట కానీ, అది కొత్త నిబంధనలో ఎంతగా కనెక్ట్ అవుతుందో మీరు ఆలోచించండి. యాజకుడు నువ్వు నేను, ఈ యాజకుడిగా నీలో కూడా కలంకం ఉండకూడదు, నువ్వు అర్పించే కానుకలో కూడా కలంకం ఉండకూడదు. నిర్గమకాండం 29వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. 4వ వచనం చూడండి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ఆ మాట అండర్లైన్ చేయండి అందరూ. స్నానము చేయించి. నేను ఏదైతే మాటలు చెప్తున్నానో అది ప్రాముఖ్యమైన మాటలు. కలంకము లేని అండర్లైన్ చేశారా? 2 ఏం చేయించమన్నాడు? స్నానము చేయించి. ఎవరికి? అహరోనికి, వాళ్ళ పిల్లలకి. ఎవరు స్నానం చేయించమంటున్నారు దేవుడు? ఎవరి ద్వారా? మోసే. మీ అన్నయ్యన అహరోనికి వారి పిల్లలకి ఏం చేయించు నువ్వు? అమ్మ, స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకుంటారా? బట్టలు వేసుకున్న తర్వాత స్నానం చేస్తారా? జనరల్గా బట్టలు వేసుకోవాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం? ముందుగా అంటే స్నానం చేసిన తర్వాతే వస్త్రాలు ధరించుకుంటారు ఎవరైనా. ఇప్పుడు మోసేతో ఏమంటాడంటే, ముందు మీ అన్నయ్యన అహరోను వారి పిల్లలు స్నానం చేయాలి, ఆ స్నానం చేయించు. స్నానం తర్వాత ఏమి ఇవ్వాలి నువ్వు? వస్త్రాలు చేసిన తర్వాత మందిరంలో ఏం చేయాలి? పరిచర్య. పాత నిబంధన కాలంలో స్నానం రాయబడింది, కానీ ఇప్పుడు స్నానమే. ఏ స్నానం? పునర్జన్మ సంబంధమైన స్నానం, అదే బాప్తిస్మం. అమ్మ, క్రొత్త నిబంధనలో ఏ స్నానం మనం చేయాలి? బాప్తిస్మం అనే స్నానం ఇది. అందుకే పాత నిబంధనలో స్నానం చేసిన తర్వాత మందిరంలో పరిచర్య, క్రొత్త నిబంధనలో బాప్తిజం తీసుకున్న తర్వాత మాత్రమే పరిచర్య. అందుకే చూడండి, ఎందుకైనా నేను ప్రభు వల్ల చాలామందిని ముట్టుకునేవను, బాప్తిజం తీసుకునే వాళ్ళు ముట్టుకోకూడదు. అందుకే ఆ పాత్రలు కూడా ముట్టుకునేవను. బాప్తిజం ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు పరిచర్య చేయడానికి అనర్హులు, పరిచర్య చేయకూడదు. అంటే దేవుని ఉపకరణాలతో సంబంధించిన పరిచర్య గురించి మాట్లాడుతున్నాను, ఈ పరిచర్య గురించి కాదు. ఆయన అవి శ్రేష్టమైనవి కనుక రక్షణ పొందినవాడు మాత్రమే ఆ పరిచర్యలోకి వెళ్ళాలి.
బాప్తిజం పొందినవాడు మాత్రమే ఆ పరిచర్యలోకి వెళ్ళాలి. ఆ రోజు అహరోనుకి ఏం చెప్తున్నాడంటే మోషే స్నానం చేయించి ఆ తర్వాత పరిచర్యలోకి వెళ్ళాలి. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం మనందరం కూడా ఏ స్నానం అన్నాను? పునర్జన్మ సంబంధమైన స్నానము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం స్నానం అని రాసి ఉంటుంది అక్కడ కూడా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదువుతాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే, ఆ మాట చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. అంటే ఈరోజు మందిరంలో పరిచర్య చేసేవారు మందిరంలో దేవుని సంబంధమైన పాత్రలు పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేసి ఉండాలి? బాప్తిజం పొందుకున్నాడై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఆయన ఆ పవిత్రమైనటువంటి ద్రాక్ష రసాన్ని అది ముట్టుకోకూడదు. పునర్జన్మ సంబంధమైన స్నానం చేసిన వాడు మాత్రమే పరిచర్యకు అర్హుడు. ఆయన పాత్రలు ఆ దైవికమైన ఆ కార్యక్రమం చేసినప్పుడు అర్హత ఉండాలి మనకి. కేవలము పాత నిబంధన కాలంలోనే మోషేకి స్నానం చేసి వెళ్ళమంటున్నాడే, ఆ మాట చదువుదాం రండి. లేదా ఎఫ్ఎస్సి పత్రికలో మరొక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. ఎఫ్ఎస్సి ఈ స్నానం గురించి మరొక మాట. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. 25, 27 కలిపి ఉన్నాయి. ఎఫ్ఎస్సి 5, 25, 27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము. చూసారా, స్నానం అన్న మాట వచ్చింది. అమ్మ, వాక్యముతో ఏ స్నానం చేయాలి నేను? చూసారా, ఈరోజు ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఎంతమంది వాక్యంతో స్నానం చేస్తున్నారో మీలో. వాక్యంతో స్నానం చేయడం అదేంటండి? నీళ్ళతో కదా స్నానం చేస్తారు. నీళ్ళతో స్నానం చేస్తే నీలో ఉన్న బయట మురికిపోద్ది. వాక్యంతో స్నానం చేస్తే నీ అంతరంగంలో మురికిపోద్ది. ఇది నీళ్ళతో స్నానం ఉదయం సాయంత్రం 3 పూట్ల చేస్తానంటాడు బ్రదర్. 3 పూట్ల చేస్తానండి చాలా, ఎందుకంటే మనం బాగా ఆరోగ్యంగా ఉండాలి కదండి. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి 3 పూట్ల స్నానం చేసిన నువ్వు నీ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన నీకు లేదు. నీ ఆత్మ బాగుండాలంటే వాక్యము చేత స్నానం చేయాలి. ఎంతమంది ఎంత సమయం వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు? నేను ఎంత ఎక్కువగా వాక్యం చదివితే అంతగా నేను వాక్యంలో స్నానం చేస్తున్నట్టు. స్నానం చేస్తున్న నేను ఆత్మలో శుభ్రపడుతూ ఉంటాను. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ వరకు నేను ఆగాలి, ఎక్కడ వరకు ఏది చేయాలి. దేవుడు అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళొద్దురా అంటాడు, అది చెయ్యొద్దురా అంటాడు, అవి చూడొద్దురా అంటాడు. ఎందుకు అలా అంటున్నాడు? వాక్యము చేత స్నానం చేస్తూ ఉంటే ఆ పనులు చేయనివాడు నన్ను, నిన్నైనా. ఎంత ఎక్కువగా వాక్యము చేత స్నానం చేస్తూ ఉంటే అంత ఎక్కువగా దేవుడు ఆపుతూ ఉంటాడు. వద్దు, చూడొద్దు, వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, ఆగిపో. కొంతమంది కొనసాగిస్తారు, అంటే వాక్య స్నానం ఉండదు వాళ్ళకి. చూసారమ్మా ఎంత అద్భుతంగా రాశారో దేవుడు. ఉదక స్నానము అన్నాడు. కేవలం పాత నిబంధనలో స్నానం అనే మాట తీసుకుని అహరోను స్నానం చేసిన తర్వాత మందిరంలోకి వెళ్తే, ఈరోజు కొత్త నిబంధన సంబంధుడిగా క్రైస్తవుడిగా బాప్తిజం తీసుకున్నాను, కానీ వాక్యము చేత స్నానం చేస్తే అంత ఎక్కువగా నీ జీవితంలో లోపాలని మురికంతా పోద్ది. కల్మషం లేని హృదయం తయారవుతుంది. ఎవ్వరి మీద ఎటువంటి చెడుతనం హృదయం ఉండదు, ఎవ్వరి మీద అసూయ ఉండదు, ఎవ్వరి మీద ద్వేషం ఉండదు, కోపం ఉండదు, ఏర్స్ ఉండదు, అసూయ ఉండదు. ఇవి చాలా మందిలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ వాక్యముతో స్నానం చేయట్లే, ఏదో అప్పుడప్పుడు కనబడడానికి వస్తారు, వెళ్ళిపోతారు. అందుకే అవన్నీ వారిలో ఉండిపోతాయి. కానీ ఆ మురికి పోవాలి అంటే మందిరంలో పరిచయం చేస్తున్న వాడికి ఉండవలసిన అర్హత ఏంటంటే ఎప్పుడూ వాక్యం చేత స్నానం చేస్తూ ఉండాలి. నిర్గమకాండం 29వ అధ్యాయం 4వ వచనం చూశారు కదా. స్నానము చేయించి 5వ వచనం, ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు, నిలువుటంగి, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించాలి. అబ్బా, ఈ ప్రక్రియ అంతా కూడా ఎవరు చేయాలి? మోషే, నువ్వే చెయ్యాలి. మీ అన్నగారికి స్నానం అయిందా? ఆ స్నానం చేశాడండి. అహరోనుకి స్నానం అయిన తర్వాత ఇగో ఏ వస్త్రాలు అయితే 28వ అధ్యాయంలో చెప్పారో, ముందు అధ్యాయం, ఏ వస్త్రాలు అయితే ఎలా ధరింపజేయమన్నాడో అలా మొత్తం వస్త్రాలు వేసేసే. ఆ వస్త్రాలన్నీ తీసి ఇప్పుడు నీ చేతిలోకి అభిషేక తైలాన్ని తీసుకుని అభిషేకించు మీ అన్నని.
అంటే తమ్ముడు అన్నను అభిషేకిస్తున్నాడు. ఏంటి అభిషేకం? ఒక ప్రధాన యాజకుడిగా అభిషేకం చేస్తున్నాడు. ఇక మందిరంలో పరిచర్య ప్రారంభిస్తాడు అహరోను. మందిరంలో పరిచర్య చేయాలి నువ్వు. అందుకోసం తమ్ముడైన మోషే అన్నను అభిషేకించడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు అభిషేక తైలాన్ని తీసుకొని అభిషేకిస్తాడు. అమ్మ ఇప్పుడు రోజు మనందరం అభిషేకించబడిన వాళ్ళమేనా అంటే చాలామంది తెలీదు. బాప్తిజం పొందిన వాళ్ళందరూ కూడా ఏమైన వారు తెలుసా? అభిషేకించబడిన వారు. మొన్న ఒక సహోదరుడు అంటున్నాడు, బ్రదర్ మీరు అభిషేకించబడ్డారా? చూడండి, అంటే పాత నిబంధనలు ఇంకా అలా స్టాంపే. నా తర్వాత నా కొడుకే యాజకుడు రావాలి, మీ సంఘంలోంచి ఎవరు తయారవ్వకూడదు. ఎంత ఎంత అన్యాయం చూడండి. నా కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళే తినాలి కానుకలన్నీన. అలాంటి పరిచర్యలు లేవనుకుంటున్నారేంటి? నా తర్వాత మళ్ళీ నేను ముసలైపోతాను, చచ్చిపోతే నా కొడుకు చేస్తాడు. అంతేగాని సంఘంలోంచి ఎవరూ తయారవ్వకూడదా? అది లోకంలో చూడండి అది ఎంత దారుణం అంటే. ఈరోజు నేను ఎలాగా బాప్తిజం ద్వారా అభిషేకించబడ్డానో నాలాగే అనేక మంది తమ్ముళ్ళు అన్నలు అభిషేకించబడతారు. ఎవరికైనా అర్హత ఉంది ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి, దేవుడు అవకాశం ఇస్తే ఎవరికైనా అవకాశం ఉంది. అంతేగాని నేను నా కొడుకులు మాత్రమే తినడానికి కాదు. ఇది అది 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 కాదు అభిషేకం అంటే. గ్రంథంలో చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక. ఎవరైనా అడిగితే అభిషేకం మీకుందా అని అడుగుతారు. అసలు అభిషేకం అంటే ఏంటో తెలియక మాట్లాడుతున్నారు చాలామంది. పాత నిబంధనలో ఒకవేళ అభిషేకించుండొచ్చు, కానీ క్రొత్త నిబంధనలో బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ అభిషేకించబడిన వారే. యోహాను రాసిన మొదటి పత్రిక ఆ మాట మీరు చూడాలి. 2వ అధ్యాయం 20వ వచనం, 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందినవారు. పరిశుద్ధుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు వలన నేనేమయ్యాను? ఆయన నమ్ముకున్న నేను పరిశుద్ధపరచబడితే పరిశుద్ధపరచబడినటువంటి నీవు అభిషేకం పొందినవాడివి. అభిషేకం పొందుకున్నాం. కాబట్టి ఆలోచించండి, ఆ రోజు అభిషేకము వాస్తవానికి అహరోను గారికి మోసే చేశారు అభిషేకము. ఈరోజు క్రీస్తు ప్రభు ద్వారా మనందరం ఏమయ్యామంటే, నేను అభిషేకించబడ్డాను, మీరు అభిషేకించబడ్డారు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి విశ్వాసి అభిషేకించబడ్డాడు. నిర్గమకాండం 29వ అధ్యాయం 9వ వచనం. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వం వారికగును. అహరోనును అతని కుమారులు అలాగున ప్రతిష్ఠింపవలెను. ఇప్పుడు ఇవంతా చేసిన తర్వాత యాజకత్వంలోకి వచ్చారండి. ఇప్పుడు మీరు మీ కుమారులు ఏమయ్యారంటే మందిరంలో మీరు ఇంకా యాజకులుగా దేవుడు నియమించాడు. ఎప్పుడు అభిషేకం అయిపోయిందంటే మోషే అభిషేకించాడు కాబట్టి ఇంకా అహరోను ప్రధాన యాజకుడు, మీ కుమారులు యాజకులు అయ్యారు. ఇప్పుడు మీరు మందిరంలో పరిచర్య చేయడానికి అర్హత సాధించారు అని అన్నాడు. 14వ వచనం చదువుతాను. ఆ కోడె మాంసమును దాని చర్మమును, లేదంటే 11, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునది యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగును పోయవలను. మరియు ఆంత్రవలను కప్పుకొను. క్రొవ్వంతటిని కాలేజం మీది వపను 2 మూత్రగంధ్రులు వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలను. 14 రౌండప్ చేయండి అమ్మా. ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెమునకు వెలుపుట అగ్నితో కాల్చవలను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేల్లో ఒకదాన్ని తీసుకొనవలెను. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే పాప పరిహారార్థ బలి. ఇప్పుడు యాజకుడిగా అయిన తర్వాత వెంటనే ఏం చేస్తారు? ఒక జంతువును బలి ఇవ్వాలి. ఇప్పుడు జంతువును బలిచ్చే విషయంలో అక్కడ ఏం చెప్పాడంటే పాప పరిహారార్థ బలి. వాస్తవానికి మీరందరూ కూడా లేవీకాండం తర్వాత ఇది రికార్డింగ్ కనుక లేవీకాండము ప్రారంభ 5 అధ్యాయాలు ఉన్నాయి అమ్మ. లేవీకాండం 5 అధ్యాయాలు ఉన్నాయి ప్రారంభంలో, మొత్తం 27 అధ్యాయాలు. ప్రారంభ అధ్యాయంలో దహన బలి గురించి రాయబడుతుంది. 2వ అధ్యాయంలో నైవేద్య బలి గురించి రాయబడుతుంది. లేవీకాండం 3వ అధ్యాయంలో సమాధాన బలి గురించి రాయబడుతుంది. 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి గురించి రాయబడుతుంది. 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి గురించి రాయబడుతుంది. అంటే లేవీకాండం ప్రారంభ 5 అధ్యాయాల్లో కూడా బలుల గురించి 5 రకాల బలులు. అందులో 4వ బలి ఏది? పాప పరిహారార్థ
బలి. ఇప్పుడు చెప్తుంది అదే. మోషే అహరోనుకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు యాజకుడుగా దేవుడు ప్రతిష్ఠించాడు గనుక అన్నయ్య, ఇప్పుడు పాప పరిహారార్థ బలి ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే 11 నుంచి ఈ వచనాలన్నీ కూడా పాప పరిహారార్థ బలి ఎలా చేయాలి, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఎలా అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు, అసలు పాప పరిహారార్థ బలి అంటే ఏంటి మనకు కూడా తెలియాలి కదా. లేవీకాండం 4వ అధ్యాయం. ఎందుకంటే ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క బలి. ఇప్పుడు పాప పరిహారార్థ బలి దేనికోసం అర్పిస్తారో మీకు చెప్తాను నేను. లేవీకాండం 4వ అధ్యాయం. లేవీకాండము 4వ అధ్యాయం ప్రారంభవచనం చదువుతాను చూడండి. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా, అండర్లైన్ చేయడమా 2వ వచనం, పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎలా పొరపాటున, ఆ మాట కోసం అక్కడ ఆగాను నేను. పొరపాటున, ఇప్పుడు ఎవరైనా మనం కావాలని తప్పు చేసేవాళ్ళు కొంతమంది ఉండరు. కావాలని చేసేవాళ్ళు ఉంటారమ్మా? అంటే తప్పు అని తెలిసి కూడా చేసేవాళ్ళు ఉంటారా? ఉంటారు. కొన్నిసార్లు ఎలా జరుగుతుంది, అరే పొరపాటు జరిగిపోయిందిరా అంటాం. అంటే కావాలని కాదు, పొరపాటున జరిగింది. ఇప్పుడు పొరపాటున జరిగిన అది తప్పే కాదా? తప్పా కాదా చెప్పండి. తప్పే. అంటే పొరపాటు జరిగింది కనుక దానికి అర్పించే బలి ఏంటి ఇప్పుడు చెప్పాలి మీరు. అలాగా దహన బలి ఒకలాగుంటుంది, నైవేద్య బలి ఒకలాగుంటుంది, సమాధాన బలి ఒకలాగుంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ప్యాటర్న్. ఇప్పుడు పాప పరిహారార్థ బలి దేనికోసం అని ఎవరైనా అడిగారు అనుకోండి, పొరపాటున ఎవరైనా పాపం చేస్తే, కావాలని కాదు, బుద్ధిపూర్వకంగా కాదు, తెలిసి కాదు, పొరపాటున జరిగిపోయింది బ్రదర్ ప్లీజ్ అండి, అలా అనుకోలే జరుగుతుందని, పొరపాటు జరిగింది అంటే హృదయపూర్వకంగా తప్పు అయితే కావాలని చేయలేదు, పొరపాటున చేసిన అన్యాయం జరిగింది అవతల, మరి అన్యాయం జరిగింది, దానికి ఖచ్చితంగా ఏమర్పించాలి. యాక్సిడెంట్ జరుగుతుంది, కావాలని గుద్దలేదండి, అనుకోకుండా జారిపోయిన అవతల వచ్చిన వాళ్ళు కూడా దెబ్బలు తగిలిస్తాయి, అది పొరపాటున జరిగిందే, కావాలని వీడిల్లు గుద్దలే, కానీ యాక్సిడెంట్ జరిగింది. కొన్నిసార్లు పొరపాటు జరిగిపోయిందని చెప్తుంటాం కొంతమందికి. అందుకే పాత నిబంధన కాలంలో పొరపాటున జరిగిన పాపమే, తప్పే, దేవుడు అలా చూస్తాడు దాన్ని. చిన్నది కూడా తప్పే, పొరపాటు జరిగిందని నువ్వు అన్నా ఊరుకోడు. అందుకోసం ఆ వ్యక్తి బ్రతకాలా వద్దా? పొరపాటు చేశాడు, బ్రతకాలని దేవుడు చూడండి ఎంత ప్రేమతో పొరపాటుగా చేశాడు కనుక అహరోను వెళ్ళి ఆయన ఏదో బలి తీసుకొస్తాడు, దాన్ని అర్పించాలి. అయ్యా నేను పొరపాటు చేశాను, అగో ఈ బలి నువ్వు అర్పిస్తావా అని ఒక వ్యక్తి వచ్చి యాజకుడిని అహరోను దగ్గరికి రావడం, అప్పుడు అహరోను ఆ బలిని అర్పిస్తాడు. అది అహరోను యొక్క పని. దాన్ని నరకడం, ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద ప్రోక్షిస్తాడు, జల్లుతాడు. అప్పుడు దేవుడు శాంతపరిచి నీ బలి అంగీకరించబడింది, నువ్వు పొరపాటు చేసావు కదా, ఈ పాప పరిహారార్థ బలి అంగీకరించబడింది, అలా చెప్తాడనమాట ఉద్దేశం అది. కాబట్టి పొరపాటున 3వ వచనం ఎట్లనగా, ప్రజలు అపరాధులగినట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకి నిర్దోషైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మీరు రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేవీకాండం 4వ అధ్యాయంలోనే 11 నుంచి 21 రాసుకుని మీరు చదవండి. 11 నుంచి 20 చదువుతాను నేను నేరుగా. 20, అతడు పాప పరిహారార్థ బలి యొక్క కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి ఏం కలిగింది? క్షమాపణ. అంటే ఇప్పుడు తప్పు చేసినవాడు, పొరపాటు చేసినవాడు ఇప్పుడు ధైర్యంగా ఇంటికి వెళ్తాడు, లేదంటే చచ్చిపోవాలి వాస్తవానికి. కానీ ఎప్పుడైతే పొరపాటు చేశానని యాజకుడి దగ్గరికి వస్తాడు పరిగెత్తుకొని, అయ్యా పొరపాటు చేశానయ్యా అంటే, ఏది బలి? ఆ బలి అహరోను అర్పిస్తే అప్పుడు ఆ వ్యక్తికి ఆ బలిని అర్పించడం వల్ల ప్రాయశ్చిత్తం చేసింది జరిగింది కాగా ఆ వ్యక్తి ఏమవుతాడు? క్షమించబడతాడు. ఇది పాప పరిహారార్థ బలి. ఈరోజు మనందరం పాపం చేసామా లేదా? మనందరం పాపం చేసాం. ఇప్పుడు పాపానికి శిక్ష ఎవరు అనుభవించారు మన దగ్గర? అంటే పాప పరిహారార్థ బలిగా నా జీవితంలో క్రీస్తు ప్రభు బలైపోయాడు, నా పాపం కోసం ఆయన బలైపోయాడు. ఇక్కడేమో గొర్రె, పొట్టేలో, మేకో పాత నిబంధనలో, కానీ క్రొత్త నిబంధనలో మనందరి పాపాలు ఆయన మీద మోసుకుని, ఆయనే లోక పాపములను మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రె పిల్లగా బలైపోయాడు మనందరి కోసం. ఆయనే పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు దేవునికి. రైట్. నిర్గమకాండం 18వ వచనం చదువుతాను. 29, 18. బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసం గల హోమము. దహన బలిలో మొత్తం పశువంతా కూడా కాలిపోద్ది.
పశువుని దహించేస్తారు మొత్తం, దీన్ని ఛేదిస్తారు, రక్తం చిందుతుంది పాప పరిహారార్థ బలిలో. దహన బలిలో మొత్తం మొత్తం బూడిద, అది కాలిపోద్ది అది మొత్తం టోటల్గా. ఇప్పుడు అలా కాలిపోతుంటే 18వ వచనంలో ఏమన్నాడు? అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఆ వాసన దేవుడికి ఇంపుగా ఉండాలట, ఇంపుగా ఉండాలి, ఇంపైన సువాసన గల హోమము అన్నాడు. చూసారా? అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అర్పిస్తున్నటువంటి ఆ బలిలో, అమ్మ అందరూ వినండి, అర్పిస్తున్నటువంటి ఆ జంతువు అర్పించబడుతున్నప్పుడు వచ్చే వాసన ఎలా ఉంటుందట దేవునికి? ఏమని రాశాడు? ఇంపైన సువాసన గల హోమము. 25వ వచనం, 25. తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన, అండర్లైన్, ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను, అది యెహోవాకు హోమము. అంటే అర్పించే బలి బాగానే ఉంది, అర్పించిన తర్వాత వచ్చే ఆ వాసన ఎలా ఉండాలట దేవునికి? సువాసన గల హోమంగా ఉంటుంది. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు, మంచి వాసన. ఈరోజు సువాసన గురించి ఏమంటానంటే, క్రైస్తవుడి జీవితం కూడా ఎలా ఉండాలి దేవుడు కోరుతున్నాడమ్మా. పాత నిబంధన కాలంలో బరియర్పిస్తే ఆ గొర్రె పొట్టే మేకో గొర్రె పొట్టే లేదో, ఆ వస్తున్న వాసన దేవునికి ఇంపుగా ఉండేది. ఆ ఇంపైన సువాసన దేవుడు అంగీకరించాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అలా కాదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నేనే సువాసన గల జీవితంగా ఉండాలి. నా జీవితం ఎలా ఉండాలి? దేవునికి సువాసనగా ఉండాలి. నా క్యారెక్టర్, నా ప్రవర్తన, నా నడవడిక, నా మాటలు, నా జీవితం దేవుడికి సువాసనగా ఉండాలి. అలా ఉంటున్నాయా మన జీవితాలు? మరి ఎందుకు వస్తున్నాడు రైడు అనుకుంటున్నాడు దూరం నుంచి. అంటే నా బ్రతుకు బాగోలే, నేను ఉంటే 10 మంది ఇష్టపడాలి, 10 మంది ఏడవకూడదు, 10 మంది ఎందుకు వస్తున్నారా బాబు వీడు అనుకోకూడదు నన్ను. నువ్వు మధ్యలో ఉంటే నీ చుట్టూ 10 మంది ఉండడానికి ఇష్టపడాలి, నీ ప్రవర్తనని ఇష్టపడాలి, నీ క్యారెక్టర్ని ఇష్టపడాలి. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవ జీవితానికి అర్హత ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. సువాసన వచ్చింది కనుక సువాసన గురించి ఒక మాట. కొత్త నిబంధనలో ఎఫెసీ 5:2లో చూడండి. ఎఫెసీ 5:2లో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా, చూడండి అందరూ, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, అంటే మనం ఎలా ఉండాలని తను చనిపోయాడు. చూసారా? చాలామందికి వాక్యం అర్థం కావట్లేదండి. వాక్యం అర్థం కావట్లేదంటే నా ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు ప్రభు ఎందుకోసం చనిపోయాడంటే, ఏముందండి చనిపోయాడు, ఏదో రక్షణ పొందారు. అసలు ఆయన చనిపోయాడని విషయం, ఎందుకు చనిపోయాడు నీకు అర్థమైతే ఇంకెన్నడూ నువ్వు పాపం చెయ్యు. ఆయన ఎందుకు చనిపోయాడు నీకు అర్థం అవ్వలేదు కాబట్టి నువ్వు ఇంకా పాపంలో బ్రతుకుతున్నావు. అలాగే అంటాను నేనైతే. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా నేను ఉండాలని ఆయన చనిపోయాడు. నేను వాసనగా ఉండాలని ఆయన చనిపోయాడు. ఏ వాసన? పరిమళ వాసన. అంటే క్రీస్తుని నమ్ముకుని నువ్వు 10 మందికి సహాయం చేసేవాడిగా, 10 మందికి మంచి చేసేవాడిగా, 10 మందికి మేలు చేసేవాడిగా నువ్వుంటే ఆ బ్రదర్ మంచి పని చేస్తారండి, ఆ బ్రదర్ క్యారెక్టర్ మంచిదండి, ఆ బ్రదర్ ప్రవర్తన మంచిదండి, ఆ సిస్టర్ ప్రవర్తన మంచిదండి అని నీ గురించి అంటున్నారా? నువ్వు వస్తే పారిపోతున్నారా? అసలు నువ్వు ఉంటేనే భయం కొంతమందికి. అంటే నువ్వు సువాసన కాదనమాట. క్రీస్తుని నమ్ముకున్నావు కానీ క్రీస్తు నీలో కనబడడం లేదు. చెప్పాను కదా, గాంధీజీకి క్రైస్తవులు అంటే అసహ్యం అన్నాడు. చెప్పాను కదా మా మాట. మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ నేషన్, జాతిపిత గాంధీజీ, ఐ లవ్ జీసస్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అన్నాడు ఆయన. క్రిస్టియన్స్ నాకు నచ్చదు, ఎందుకంటే ఎవరి జీవితాలు బాగున్నాయండి అంటాడు. గాంధీజీ అలా చూశాడట. అంటే 2-3 జీవితాలు చూసినప్పుడు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆయన ఎలాంటోడో చదువుకున్నాడు, ఆయన బైబిల్ చదివాడు గాంధీజీ. ఆయనేంటి, ఈడేంటి, ఆవిడేంటి. అందుకే గాంధీజీకి క్రైస్తవులు అంటే ఇష్టం లేదని రాశాడు ఆయన బయోగ్రఫీలో. నిజమే, మరి అలాగే ఉంది. అంతే. యేసుప్రభు జీవితం ఇష్టం అంటే ఆయన జీవించిన జీవితం మనుషుల్లో కనబడడం లేదనమాట. ఈరోజు ఈ మాటకున్న అర్థం ఏంటంటే, నీ జీవితం సువాసనగా లేదని అర్థం. సువాసన అయితే అమ్మ ఖచ్చితంగా ఇష్టపడతారు, గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక సువాసన గురించి మరొక మాట అక్కడ మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:15 చూస్తారా? రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి
క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అమ్మ మేము అంటే ఎవరు అనుకుంటున్నారు? అపోస్తలులు. పౌలు గారు ఎలా ఉన్నారట దేవునికి? ఎలా ఉన్నారు? సువాసనగా ఉన్నాము, సువాసనగా ఉన్నాము. ఎంత అద్భుతమండి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము దేవునికి సువాసనగా ఉన్నాం. మరి మనం ఒకసారి నిజంగా నా జీవితం ఈ మాట వింటున్నప్పుడు నేను దేవునికి సువాసనగా ఉంటున్నానా? నన్ను అనేక మంది నన్ను చూసి అసహించుకుంటున్నారా? నా జీవితాన్ని అసహించుకునేవాడిగా నేను బ్రతుకుతుంటే నేను సువాసన అయితే కాదు. కానీ పౌలు మేము సువాసనగా ఉన్నాము. అందుకే నీ జీవితమే సువాసన కావాలని రాశాను ఇక్కడ. నిన్ను అనేక మంది ఇష్టపడితే చాలు. సెంటు ఉంటే ఇష్టపడతారా? చెడ్డవాసన ఇష్టపడతారా? సెంటు కొడితే అక్కడ పక్కకు కూడా వెళ్ళిపోతాం దగ్గరికి, ఎక్కడి నుంచి వచ్చిందో వాసన. సెంటు వాసన అంత ఇష్టం. మరి నీ వాసన, నీ జీవితమే అనేకులకు మంచి వాసన కావాలి. నిర్గమకాండం 29వ అధ్యాయం. నిర్గమకాండం 29వ అధ్యాయం. నిర్గమకాండం 29వ అధ్యాయం 21వ వచనం చదువుతాను చూడండి. 20 నుంచి, ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేతి బొటన వేళ్ల మీదను వారి కుడికాలి బొటన వేళ్ల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తాన్ని ఏం చేయాలి? రక్తాన్ని ఏం చేయాలి? ఇలా ప్రోక్షించడం అంటే ఇలా ప్రోక్షిస్తారు. ఇలా అన్నీ కూడా కుడి చేతి కుడి చేతి కుడి చేతి బొటన వేలు అన్నాడు చూసారా? కుడి చెవి కుడి చేతి బొటన వేలు అంటే తీసుకుని ఆ మొత్తం కూడా వాళ్ళ చెవుల మీద ప్రోక్షించడమే కాకుండా ఆ రక్తాన్ని ఏదైతే జంతువుని అర్పించారో, మేకో బలో పొట్టేలో గొర్రె, ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. బలిపీఠం మీద ప్రోక్షించాలి. ఈరోజు రక్తము ప్రోక్షిస్తే ఏమవుతుందంటే అక్కడ ఒక మాట రాస్తారు, చదువుదాం చూడమ్మా కిందకి. అమ్మ 21 చదువుతాను. మరియు నీవు బలిపీఠం మీద ఉన్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితో ఉన్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను. అంటే మనుషుల మీద కూడా చూడండి, అన్యులు కూడా కొంతమంది చేస్తారు పూజ చేసినప్పుడు. మీరు చూసారమ్మా? ఆ నీళ్ళు తీసేలా అంటుంటారు. ఇప్పుడు ఇక్కడ చేస్తుంది అహరోను ఏం చేయాలి? తన మీద తన కుమారుల బట్టల మీద వస్త్రాలు అన్నింటి మీద ఏం చేయాలి? రక్తాన్ని ప్రోక్షించమన్నాడు. తర్వాత అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితో ఉన్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. అదండి ఇక్కడ. అంటే ఎప్పుడైతే రక్తము ఎప్పుడైతే ఆ ప్రోక్షించబడిందో వాళ్ళు ఏమయ్యారు? విగ్రహ ప్రతిష్ఠ. విన్నారా మీరు? విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు అంటారు లోకంలో సహోదరులు, హైందవ సహోదరులు. విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది, విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారన్నమాట, విగ్రహాన్ని కూర్చోబెడుతున్నారు. అది విగ్రహ ప్రతిష్ఠ. ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మనం ఏమవుతాం తెలుసా? మనం కూడా, నేను క్రైస్తవుడిగా యాజకుడిగా ప్రతిష్ఠించబడుతున్నాను, ఒక యాజకుడిగా ప్రతిష్ఠించబడుతున్నాను అంటే ఆలోచించండి, క్రీస్తు రక్తం నన్ను ఏం చేస్తుంది? ప్రతిష్ఠితలోకి. అంటే నువ్వు మారకూడదు. విగ్రహాన్ని మళ్ళీ ఎవరో జరపాలి వచ్చి, అవునా? అది జరగదు. అంటే ప్రతిష్ఠించబడుతున్న విగ్రహం అలాగే ఉంటుంది ఒక దగ్గర. క్రైస్తవ జీవితం కూడా నిలకడగా స్థిరంగా ఉండాలి, అటు ఇటు తిరగకూడదు. అది ప్రతిష్ఠ. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠే మళ్ళీ ఆ విగ్రహాన్ని ఎవరైనా తీయడానికి వెళ్ళాలి, లేదంటే ఆ విగ్రహం కదలదు, అలాగే ఉంటుంది. అది విగ్రహ ప్రతిష్ఠ. ఒక యాజకుడిగా దేవుడు క్రీస్తు రక్తము ద్వారా నన్ను ప్రతిష్ఠించాడంటే ఆ క్రీస్తు రక్తం ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి నేను నిలకడగా క్రీస్తులో ఉండాలి. అంతేగాని అటు ఇటు గాలికి కదిలినట్టు కదలకూడదు. ఒకసారి లోకం వైపు, మరలా సంఘానికి, మరలా లోకం, మరలా సంఘానికి. అది ప్రతిష్ఠ కాదు. కానీ వాళ్ళు బాప్తిజం తీసుకుంటారు కదా, బాప్తిజం తీసుకున్న వాళ్ళే మరి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. ప్రతిష్ఠితుడు అంటే ఎప్పుడు కూడా కదలకూడదు, స్థిరంగా ఉంటాడు, స్థిరమైన జీవితం ఉంటుంది. చదువుదామా? 29వ వచనంకి వస్తాను నేను. 29. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును వారు అభిషేకం పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారుల్లో ఎవడు అతనికి ప్రతిగా యాజకుడుగునో అతడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని 29-30 వచనాలు ఏంటంటే 29-30 చూడండి. అహరోను తర్వాత ఎవరవుతారు యాజకులు? దేవుడి చట్ట ప్రకారం ఆయన పిల్లలు. ఇప్పుడు అహరోను తర్వాత అహరోను మరణిస్తే ఆ తర్వాత అహరోను కుమారులు ఎంతమంది? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. కానీ
అనుకోని విధంగా చిన్న పొరపాటు జరిగి నాదాబు అబీహు ఇద్దరు కొడుకులు చనిపోతారండి. చనిపోతారు. అహరోను తర్వాత ఇంకెవరు మిగిలినవాడు? ఎలియాజరు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ అన్నయ్యన అహరోను ఎప్పుడైనా మరణించవచ్చు. ఆయన మరణించిన తర్వాత యాజకుడిగా ఎవరవుతారో ఆ వ్యక్తికి నువ్వు వస్త్రాలు వేయాలి. మోషే, మీ అన్న ఏ వస్త్రాలు అయితే ధరించుకున్నాడో, ఏఫోదు, తలపాగా, తలకి పతకం, అవన్నీ కూడా ఎలియాజర్కి నువ్వు వెయ్యాలి. సంఖ్యాకాండం అది వేసినట్టుగా జరిగినట్టుగా మనం చూస్తాం. భవిష్యత్తులో జరిగింది. ఇక్కడ మోషేకి దేవుడు చెప్తున్నాడా? భవిష్యత్తులో జరిగింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. అమ్మ మీరు 25 నుంచి రాసుకోండి. నేను డైరెక్ట్గా 28 చదువుతాను. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. ఎందుకంటే మోషే యొక్క అన్నయ్యన అహరోను చనిపోతాడు. ఇప్పుడు ఆ పై వచనంలో చనిపోతాడు ఆయన. అహరోను చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు మోషే? ఏం చెప్తున్నాడు దేవుడు? మోషే ఏం చేశాడు? అహరోను వస్త్రాలు తీసి అతని కుమారుడైన ఎలియాజర్కి ఏం చేశాడు అవి. కానీ అక్కడేం చెప్తున్నాడు? అహరోను తర్వాత ఆయన కుమారులే ధరించాలన్నాడు. ఈ సంఘటన జరిగిందా? భవిష్యత్తులో జరిగింది. ఇది నిర్గమకాండంలో ఎప్పుడో చెప్తున్నాడు ముందే. ఇంకా అక్కడ సంఘటనలు ఏం జరగలే. కానీ భవిష్యత్తులో అహరోను మరణిస్తాడని దేవుడికి తెలుసు. అప్పుడు అహరోను తర్వాత ఎవరు వేసుకోవాలి తెలుసా? ఆ వస్త్రాలు, దుస్తులు అతని కుమారుడు వేసుకోవాలి. ఏ కుమారుడు ఉంటే ఆ కుమారుడు. ఆ సమయానికి ఎవరున్నారు? ఎలియాజరు. అందుకోసం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషే అహరోను యొక్క కుమారుడిని ఎలియాజర్కి ఆ వస్త్రాలని ధరింపజేస్తాడు. ఇది మొదటి భాగం. రెండో భాగం 29వ అధ్యాయం 31 నుంచి 37 వచనాలు. ఈ 37 వచనాల్లో ఏమని రాయబడి ఉందని చెప్పాను అమ్మ? ఏమని రాయబడి ఉంది? అందరూ వింటున్నారా? ప్రాయశ్చిత్తం. ఇది డైరెక్ట్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ 7 వచనాల్లో ఏమని రాయబడింది అన్నాను? ప్రాయశ్చిత్తం. అసలు ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి? ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే చూడండి అమ్మ అందరూ, దేవుని కోపము ప్రజలపైకి రాకుండా తప్పించబడటం. ఇదే ప్రాయశ్చిత్తం. మీరు ఎవరడినా ఇదే చెప్పండి. ప్రాయశ్చిత్తము అన్న మాటకు అర్థం ఏంటంటే వాస్తవానికి దేవుని కోపం ఎవరి మీదకి రావాలి? ప్రజల మీదకి రావాలి. కానీ దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా పాత నిబంధన కాలంలో ఒక ఆయన ఉన్నాడండి. ఎవరు? అహరోను. ఈ అహరోను ఏం చేశాడంటే ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నేను చెప్తాను. మామూలుగా ఇశ్రాయేలు అందరూ పాపం చేశారు. దేవునికి అమితమైన కోపం వచ్చింది. మోషే మీద సనుగుతున్నారు, అహరోను మీద సనుగుతున్నారు. దేవుడి కోపం వచ్చి మోషే, అహరోను మీరు పక్కకి లాగండి అన్నాడు. మీరు పక్కకి లాగండి, వాళ్ళందరినీ కాలి బూడిద చేస్తాను అన్నాడు దేవుడు. నిజం, కాలి బూడిద చేస్తాను ఇశ్రాయేల్ని. అప్పుడు సడన్గా మోషే ఏం చేస్తాడు? అర్జెంటుగా అహరోను పిలుస్తాడు. ఎందుకు? అహరోను ఎవరు? మోషే యాజకుడు. యాజకుడు ఎవరు? అహరోనే ముందుకెళ్ళాలి ప్రార్థన చేయడానికి. అందుకోసం అర్జెంటుగా అహరోను పిలిచి, అన్నయ్య త్వరగా రావాలి నువ్వు. అహరోను కనుక ఇక్కడ రాకపోతే దేవుని కోపం వీళ్ళ మీదకి వచ్చేదే. ఇప్పుడు అహరోను ఏం చేసినట్టు చెప్పండి వీళ్ళ కోసం? ప్రాయశ్చిత్తం చేశాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఒక మాట చదువుకుందాం త్వరగా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46 నుంచి చదువుతాను చూడండి అందరూ. ఈ సంఘటన బాగుంటుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46 నుండి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా, ఆ మాట వాడాడు చూడండి అమ్మ, ఎలాగ స్లోగానా, వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. తెగులు మొదలుపెట్టిన అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడగా తెగులు ఆగిపోయింది. ఇది ఎక్కడ జరిగింది? పాత నిబంధన. చూసారా? అంటే కోపం ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి కోపం వచ్చింది? ఇశ్రాయేలు మీదకి దేవుని కోపం వచ్చింది. కానీ ఆ కోపం బలైపోకుండా మధ్యలో అహరోను ఏం చేశాడంటే ధూపం వేసి ప్రార్థన చేసి వాళ్ళ నిమిత్తం ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం. అంటే ప్రాయశ్చిత్తం అన్న మాటకు అర్థమేంటి? దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా తప్పించబడ్డారు. ఆ ప్రాయశ్చిత్తం పాత నిబంధనలు ఎవరు చేశారు? అహరోను చేశాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఇప్పుడు కొత్త నిబంధన చూడండి. వాస్తవానికి మనందరం ఏం చేస్తామా? అందరూ పాపం చేస్తారు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, మరి పాపం చేసిన మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? వాస్తవం చెప్తాం, నరకానికి వెళ్ళాలి. నరకానికి వెళ్ళాల్సిన నువ్వు మధ్యలో ఒక ఆయన అడ్డం పడ్డాడు.
అహరోను అడ్డపడినట్టు ఇక్కడ. పాత నిబంధనలో అహరోను దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా అహరోను ఆపాడు. క్రొత్త నిబంధనలో దేవుడి కోపం నా మీదకి రాకుండా యేసుప్రభు ఆపేశాడు. యేసుప్రభు ఆపేశాడు. అంటే యేసుప్రభు నా కోసం ఏం చేశాడు చెప్పండి ఇప్పుడు? అంతే. అక్కడ అహరోను చేసింది ప్రాయశ్చిత్తము, దేవుని కోపం రాకుండా చేస్తే ఈరోజు వాస్తవానికి నేను చేసిన పని మంచి అయితే కాదు, నాలో అంతా చెడే. నా మీదకి దేవుని కోపం రావాలి, నన్ను కాల్చేయాలి, నేను నరకానికి వెళ్ళాలి. కానీ నరకానికి వెళ్ళకుండా నన్ను కాపాడి ఈరోజు నా నిమిత్తము యేసుప్రభు ఏం చేశాడు అంటే ప్రాయశ్చిత్తం చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి యోహాను 4:10. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి, అందరూ జాగ్రత్తగా వినండి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. అంటే ఇప్పుడు యేసు ప్రభు దేనికోసం వచ్చాడు ఈ లోకానికి? మనందరి కోసం. ప్రాయశ్చిత్తం. ఏంటి ప్రాయశ్చిత్తం? అరే బాబు, నీ మీద దేవుని కోపం ఉంది, నీ మీద దేవుని కోపం ఉంది. ఆ దేవుని కోపం నీ మీదకి రాకుండా, నా మీదకి రాకుండా యేసు ప్రభు మీకు మధ్యన ఉన్నాడు కాబట్టి ఆయన కోపం నీకు రాలేదు. అంటే యేసు ప్రభు నీ కోసం ఏమయ్యాడు? ప్రాయశ్చిత్తం అయ్యాడు. అందుకే ప్రాయశ్చిత్తం అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా తప్పించబడటం. మీరు 31 నుంచి 37 వచనాలు చదవండి, అంతా ప్రాయశ్చిత్తం గురించే ఉంటుంది. నేను 3వ భాగానికి వెళ్తున్నాను. 38 నుండి 46 ఏం రాయబడి ఉంది? నిత్యము అర్పించవలసిన బలి, నిత్యము అర్పించవలసిన బలి. ప్రతిరోజు భోజనం చేస్తున్నారమ్మా అని అడిగారు అనుకోండి, అదేంటండి, అదేం ప్రశ్న? ప్రతిరోజు భోజనం చేస్తాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయకుండా భోజనం చేసిన రోజులు ఉన్నాయా? అంటే నిత్యము అర్పించవలసిన బలి అంటే ప్రతిరోజు బలిపీఠం మీద ఏముండాలి? చూడండి, నిర్గమకాండం 3వ భాగానికి వెళ్ళి నేను త్వరగా ముగిస్తాను. 29వ అధ్యాయం 38వ వచనం చదువుతాను ప్రారంభం. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినది ఏమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలు, ప్రతి దినము 39 అండర్లైన్ చేయండి. ఉదయమందు 1 గొర్రె పిల్ల, సాయంకాలమందు 1 గొర్రె పిల్ల. ఏం చేయాలి? ఉదయం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన చాలామంది చేయరు. తూతూ మంత్రంగా 10 నిమిషాల ప్రార్థనలో. అసలు వ్యక్తిగతమైన ప్రార్థనలు మీ జీవితంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీలో చాలామంది చేసుకునొచ్చు. వ్యక్తిగతమైన ప్రార్థన, ఉదయం 5 గంటలకు చేసింది ప్రార్థన, ఆ ప్రార్థన వేరు, అది కేవలం వాక్యం చెప్తున్న ప్రార్థన. వ్యక్తిగతంగా దేవునితో అటాచ్మెంట్ మీలో ఎంతమందికి ఉందో, వ్యక్తిగతంగా దేవునితో ఉండే సంబంధ బాంధవ్యం, ఇది అందరం కలిసి ప్రార్థనే. కానీ దేవునితో వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలు ఈరోజు కరువైపోయాయి. చాలామంది లేరు. పడుకోవడానికే సమయం సరిపోవట్లేదు, ఇంకా ఆలెక్కడ లెగిసి ప్రార్థన చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన కాలంలో ఉదయం 1 గొర్రెపిల్ల, సాయంత్రం 1 గొర్రెపిల్ల అంటే అర్థం ఏంటంటే బలిపీఠము కొత్త నిబంధన ప్రార్థనకు సూచన. బలిపీఠం మీద అంటే ఉదయం 1, సాయంత్రం 1. ఈరోజు ప్రార్థన నేను ఉదయం చేసుకుని సాయంత్రం చేసుకోగలుగుతున్నానా? ఉదయం ప్రార్థనలో ఉంటున్నానా? సాయంకాలం ప్రార్థనలో ఉంటున్నానా? అలా ఉంటేనే అది నిజమైన యాజకుడి యొక్క జీవితం, క్రైస్తవుని జీవితం. ఈరోజు జలసాలకి సమయం సరిపోక ప్రార్థన చేయడం మానేసి 5 నిమిషాలు 2 ఇలా లేస్తాడు, వెంటనే లేచి వెళ్ళిపోతాడు డ్యూటీకి. 8 గంటలు డ్యూటీలో పనిచేస్తున్నాం. దేవునికి ప్రార్థన కనీసం ఒక అరగంట కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు చాలామంది. ఆలోచించండి. ఉదయము సాయంత్రము, ఒకవేళ నేను యాజకుడిని అయితే, మీరందరూ యాజకులైతే ఖచ్చితంగా ఉదయ సాయంత్రము మనం ప్రార్థనలో ఉండి తీరాలి. అన్నిటికీ సమయం ఇస్తున్నాం. తిండికి సమయం ఇస్తాం, ఉద్యోగానికి సమయం ఇస్తాం, వెళ్ళడానికి సమయం ఇస్తాం, ఎక్కడికైనా వెళ్ళడానికి అన్నిటికీ సమయం కుదుర్చుకుంటున్నాం. ప్రార్థనకి సమయం కూడా కుదుర్చుకోవాలి. ఒకవేళ ప్రార్థన కన్నా ఇంపార్టెంట్ ఉంటే ఆ పని నేను మానేస్తాను. ప్రార్థన కన్నా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఆ పని నేను మానేస్తాను. అలా అనుకుంటున్నారేంటి? ఆ పనే కావాలి, ప్రార్థనైనా మానేస్తాం అనుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజున. నాకు ప్రార్థనకి ఏమైనా అడ్డంకి వస్తే ఆ పనైనా నేను మానేస్తాను అన్న ధోరణి మనకు ఉండాలి క్రైస్తవ జీవితంలో. అంతేగాని లోకంలో ఆ పని కోసం ఎప్పుడు ప్రార్థన మానదు దయచేసి. బలిపీఠం మీద ఎప్పుడు అర్పించవలసిందంటే ఎప్పుడు ప్రార్థనా జీవితం కలిగినటువంటి జీవితం ఉండాలి. ఉదయము సాయంత్రం మినిమం. ఇంకా ఎక్కువ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దానియేలు ఎన్ని మార్లు? ముమ్మారు. ఆయన 3 సార్లు. కనీసం మనం ఉదయమైనా సాయంత్రమైనా ప్రార్థన చేసుకుని, ఎవరూ లేకపోతే భర్త డ్యూటీకి వెళ్తే, భార్యలు ఉంటే, అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఒక పాట పాడుకొని వాక్యం చదువుకుని అలా చేయండి.
భర్త లేడు కదా అని చెప్పి గాలికి వదిలేసే వాళ్ళు ఉన్నారు. భర్త లేడు కదా, లేదా భార్య లేదు కదా, ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా పిల్లలను కూర్చోబెట్టుకుని ఇక్కడ ప్రార్థన లేకపోతే ఇంట్లో ప్రార్థన జరగాలి. అలా మనం అలవాటు చేసుకుంటే దేవుడు చూస్తున్నాడు. ఉదయము సాయంత్రము నేను ఒక యాజకుడిగా ఖచ్చితంగా ప్రార్థన జరగాలి. అందుకే బలిపీఠం మీద ఏమన్నాడు ఇక్కడ, అగ్ని నిత్యము, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. చూడండి లేవీకాండం చివరిగా 2 మాటలు. లేవీకాండము 6వ అధ్యాయం, లేవీకాండము 6వ అధ్యాయం 12 చూడండి. 12 బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. 13 బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అమ్మ ఆరిపోకూడదంటే ఆరిపోద్దా? ఒక్కొక్కసారి ప్రార్థనా జీవితం లేనివాడు కూడా ఆరిపోతాడు. ఆత్మ ఏమవుద్ది? ఆరిపోద్ది. లోపల ఉన్నటువంటి ఆత్మ మండాలి అంటే ఎప్పుడు ప్రార్థన, వాక్యము, ప్రార్థన, సహవాసము. ఆ వ్యక్తి మండుతూ ఉంటాడు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహానుకున్న పేరేంటో తెలుసా? మండుతూ ప్రకాశవంతమైన వాడు, మండుతున్నవాడట బాప్తిజం ఇచ్చి యోహాను. ఈరోజు ఎప్పుడు కూడా మన క్రైస్తవ జీవితంలో నువ్వు మండేవాడిగా ఉండాలి. మండుతూ ఉండాలి అంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, సహవాస కూడికలో ఉండడం, నేను ఖచ్చితంగా ఉండాలి అని అనుకునే పరిస్థితులు మనకు ఉండాలి. గుర్తొస్తే వెళ్తాను, లేకపోతే లేదు, పన్నుంటే మానేస్తాను. ఓకే, అనారోగ్యం వచ్చినప్పుడు చెప్పలేం, ఆయా సమయాలు బట్టి డ్యూటీలు బట్టి చెప్పలేం. కానీ ఎక్కువ సమయం నేను ఉండాలి, ఖచ్చితంగా దేవుని ప్రార్థనలో నేను ఉండాలి అని మనం తీర్మానం చేసుకోవాలి. అప్పుడు నువ్వు మండుతావు. కొత్త నిబంధనలో మీరు చూడండి, తర్వాత తెస్సలోనిక పత్రికలో ఏముంటుందంటే, మొదటి తెస్సలోనిక పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో బలిపీఠం మీద అగ్ని ఏమవ్వకూడదు? ఆరిపోకూడదు. కొత్త నిబంధనలో దేవుడు ఏమంటాడంటే అసలు మీ ఆత్మ ఆరిపోకుండా చూసుకోండి అన్నాడు. కొంతమంది ఆత్మలు ఆరిపోతాయి. ఎలా ఉంటారు చెప్పమంటారా? ఆత్మలు ఆరిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రార్థన ఉండదు, దేవుని సంఘానికి రారు, దేవుని మందిరంలో వాక్యం చదివే అలవాటు ఉండదు, వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, దేవుని మందిరానికి రాకపోయినా ఆత్మలు ఆరిపోతాయి. మనిషి బతికే ఉంటాడు. మళ్ళీ మనిషి చనిపోతారేమో అనుకుంటారేమో, అలా అని నేను. మనిషి బతికే ఉంటాడు, కానీ ఆత్మ ఆరిపోద్ది. ప్రార్థనా జీవితం లేకపోయినా, వాక్యం చదవకపోయినా, దేవుని మందిరంలో సహవాసం లేకపోయినా అది ఎప్పుడు దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే యాజకుడికి ఏం చెప్తున్నాడంటే అహరోనుకి, మోషే అన్నయ్య నిత్యము అర్పించవలసిన బలేడు తెలుసా? బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు. అహరోను ఎలర్ట్ అవుతాడు. ఉదయము ఒక గొర్రెపిల్ల గ్యారంటీ, సాయంత్రం ఒక గొర్రెపిల్ల, అది నీ డ్యూటీ అన్నయ్య. ఖచ్చితంగా దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఇలా చేయాల్సిందే అంటే. ఒక యాజకుడిగా అంత కండిషన్స్ పెట్టాడు అంటే ఖచ్చితంగా నేనేమనుకోవాలంటే, మనకేం అర్థం అవ్వాలంటే, ఒక యాజకుడిగా నేను ఉదయం ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి, సాయంత్రం లేదా రాత్రి ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. అంతకు మించి ఎక్కువ ప్రార్థన చేసుకుంటే సంతోషం, ధన్యకరం. కానీ ఖచ్చితంగా నేను కూడా ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో గడపాలి. నా ఆత్మ ఎప్పుడు ఆరిపోకూడదు. చివరి మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం 29వ అధ్యాయం చివరి మాట 45-46 చూడండి. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడిని యందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుందురు. నేను వారి దేవుడినైనా యెహోవాను. అంటే దేవుడు మన మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, దేవుడు మనలో నివసించాలంటే ప్రత్యేకమైన జీవిత విధానం కలిగి ఉండాలి. అందరూ కూడా 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14-18 వచనాలు రాసుకొని, 2 కొరింథీ 6వ అధ్యాయం 14-18 వచనాలు రాసుకుని మీరు చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14-18 వచనాల్లో ప్రత్యేకమైన జీవిత, విశ్వాసులకి అవిశ్వాసులతో పాలెక్కడది? చీకటికి వెలుగుకి ఏమి పొత్తు? చీకటి వెలుగు, నీతి దుర్నీతి, ఇలా మాట్లాడుతూ క్రైస్తవ జీవితంలో ఒక ప్రత్యేకంగా నేను జీవించాలి. అందరిలాగా నేను తిరగను, అందరిలాగా నేను వెళ్ళను, అందరిలాగా చూడను, అందరిలాగా మాట్లాడను, అందరూ చూసే పనులు నేను చేయను. అయితే నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు. నీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోవాలి కొంతమందికి. ఆ ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వాడిలోనే ఎవరు సంచరిస్తారు చెప్పమంటారా? దేవుడు ఉంటాడండి. అన్యులతోనే తిరుగుతాను, వాళ్ళలాగే చేస్తే పనులు నేను చేస్తానంటే దేవుడు మనతో ఉండడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మారిపోతాను, వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ మారిపోతాను. అయితే నీ దగ్గర దేవుడు ఉండడు, నివసించడు. ఎప్పుడైతే ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడతావో అప్పుడే దేవుడు నాలో ఉండడానికి ఇష్టపడతాడు.
ఎందుకంటే ఒక ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వాడినే దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి 29వ అధ్యాయం యాజకులను ఎలా ప్రతిష్ఠించాలి, అభిషేకించబడిన వాడు మొట్టమొదటిగా ఆ అభిషేకించబడిన వాడు మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ప్రాయశ్చిత్తం చేయాలి, ఎలా బలులు అర్పించాలి, అలా బలి అర్పించిన తర్వాత మందిరంలో ఎప్పుడు బలిపీఠం అనేది ఎప్పుడు ఆరిపోకూడదు, ఆరిపోకుండా ఉండడానికి ఒక యాజకుడు ఎలా ఉండాలో ఈ అధ్యాయం మనందరికీ ఒక మంచి పాఠం. ఓపికతో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు.